తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వారిలో గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు సార్. సో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వనందుకు అసంతృప్తితో ఆయన పార్టీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మీకో దండం మీ పార్టీకో దండం అంటూ ఆయన మాట్లాడారు. ఒకసారి రాజాసింగ్ బైట్. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తుంది. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక. సో రాజాసింగ్ వెర్షన్ ఎలా ఉంటే పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ వెర్షన్ మరోలా ఉంది సార్. 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉండాలి, అందుకే లేదు కాబట్టి నామినేషన్ వేయలేకపోయారు రాజాసింగ్ అంటూ మాట్లాడారు. ఒకసారి రాణి రుద్రమ బయట. ఈరోజు రాజాసింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారు వచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావడం జరిగింది. వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడారు. వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు, వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకున్నారు. తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్లి వారి ఫామ్ ని సమర్పించారు. సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని ఏదైనా పార్టీ నుంచి ఏదైనా నాయకుడు వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటే మరి భారతీయ జనతా పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు రాజాసింగ్ విషయంలో పార్టీ అధిష్టానం లైట్ బుజ్జగించే ప్రయత్నాలన్నీ అయిపోయి ఉంటాయి. బుజ్జగించే ప్రయత్నాలు బహిరంగంగా జరగవు కదా. రాజాసింగ్ పార్టీ ఆఫీసులోనే మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకత్వాన్ని ఆక్షేపించాక ఆ పార్టీ ఇంకేం బుజ్జగిస్తుంది? సో రాజాసింగ్ డెఫినెట్గా బీజేపీకి ఒక అసెట్, అనుమానం లేదు. ఒక స్ట్రాంగ్ హిందుత్వవాది, హైదరాబాద్ నగరంలో పలుకుబడి ఉన్న నాయకుడు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్నాయి. అందులో రాజాసింగ్ ఎంఐఎంతో ఫైట్లో బీజేపీ అయినా వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కేస్తుంది కానీ రాజాసింగ్ వెయ్యడు. రాజాసింగ్ ఈవెన్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఓడిపోయిన సమయంలో కూడా గెలిచిన నాయకుడు. ఇవన్నీ రాజాసింగ్ ఉన్న పాజిటివ్ అంశాలు, ఇందులో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా రాజాసింగ్ మాట్లాడుతున్నా భరించింది. వాస్తవంగా మీకు ఈవెన్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రావును బీజేపీ ప్రతిపాదించినప్పుడు కూడా ఆయన అభ్యంతరాలు చెప్పాడు.
తర్వాత మీకు జిల్లా అధ్యక్షుని ఎంపికలో కూడా రాజా సింగ్ తీవ్రమైన అభ్యంతరం చెప్తూ బహిరంగంగానే కామెంట్ చేశారు. సో అందువల్ల ఇవన్నీ కూడా కామెంట్ చేసినా భారతీయ జనతా పార్టీ వాస్తవంగా తన సహజ శైలికి భిన్నంగా కాస్త ఓపిక పట్టింది. కారణం ఆయన ఎమ్మెల్యే కావడం, ఆయన హిందుత్వవాది కావడం, ఆయన ఎంఐఎం వ్యతిరేక పోరులో ముందుండడం, ఆయనకున్న సొంత బలము రీత్యానే ఆయనకు ఆ రకమైన స్పేస్ పార్టీ ఇచ్చింది. వాస్తవంగా రెస్పెక్ట్ కూడా ఇచ్చింది. సో ఆయన వివాదాస్పదంగా మాట్లాడిన రోజు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకొని మళ్ళీ టికెట్ కూడా ఇచ్చింది. అందువల్ల రాజా సింగ్ని ఏదో బీజేపీ పోతే పోనీ అన్నది అనడం న్యాయం కాదు. సో వీళ్ళు రాజా సింగ్ కంప్లైంట్ రాజా సింగ్ ఉన్న మాట నిజం. ఉదాహరణకి ఇప్పుడు ఆయన రైజ్ చేస్తున్న అంశం, నన్ను నామినేషన్ వేస్తానంటే వేయనివ్వలేదు, పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఇన్స్పైర్ అయిన వ్యక్తి, కార్యకర్తల మద్దతు ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడు కావాలి అని ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ రాజా సింగ్ చెప్తున్నాడు. ఆ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. మీరు రాణి రుద్రమ వర్షన్ అన్నారు, అది రాణి రుద్రమ వర్షన్ కాదు, బీజేపీ అఫీషియల్ వర్షన్, వ్యక్తుల వర్షన్ కాదు. ఇది రాజా సింగ్ వర్షన్ అయితే రాణి రుద్రమ బీజేపీ అధికార ప్రతినిధి కనుక ఆమె బీజేపీ రాష్ట్ర పార్టీ అధికార వర్షన్ చెప్పారు. సో అందువల్ల వ్యక్తుల వర్షన్లు కావి. పార్టీ అఫీషియల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మా పార్టీలో ఎవరైనా పోటీ చేయవచ్చు అని సాంకేతికపరమైన అంశాలు ముందు పెట్టారు. సాంకేతికంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధికారికంగా చెప్తున్నది కరెక్ట్, టెక్నికలీ కరెక్ట్. 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బీజేపీ నియమావళి ప్రకారం నామినేషన్ పైన సంతకాలు పెట్టాలి. ఎక్కడైనా అది రూల్. అది ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా ఓటర్లు 10 మంది సంతకాలు పెట్టాలి. నామినేషన్ ఫామ్ పైన సంతకాలు 10 మంది పెడితేనే నామినేషన్ ఫామ్ యాక్సెప్ట్ అవుతుంది. అది కామన్ రూల్ అది. అసలు అందువల్ల టెక్నికల్లీ బీజేపీ రాష్ట్ర పార్టీ ఈజ్ రైట్. అంటే మేము రాజా సింగ్ ఏదో పోటీ చేయనివ్వలేదు, మా పార్టీలో బీజేపీలో ప్రజాస్వామ్యం లేదు అనే విమర్శల్ని ఎదుర్కోవటానికి బీజేపీ ఈ సాంకేతిక వివరణ, టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ రియాలిటీ ఏంటి? రాజా సింగ్కు మద్దతుగా అధిష్టానం అభ్యర్థిని కాదని 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజా సింగ్ సంతకం పెట్టగలరా? మీరు అధిష్టాన వర్గం కనుక అవకాశం ఇస్తే పెడతారు. అధిష్టానం పోటీని ఆహ్వానించి, పోటీని వెల్కమ్ చేసి, పోటీని ఫెసిలిటేట్ చేస్తే ఖచ్చితంగా రాజా సింగ్ 10 మంది పెడతారు. 10 మంది బహుశా 20 మంది కూడా పెడతారు. రాజా సింగ్కు కనీసం రాష్ట్ర కౌన్సిల్లో రాజా సింగ్ అంటే సానుభూతి లేని వారు 10 మంది ఉండరా? ఖచ్చితంగా 10 మంది కాదు 20 మంది పెడతారు. సో అలా ఫెసిలిటేట్ చేస్తుంటే రాజా సింగ్ ఏమున్నది, ఈటల రాజేందర్ పోటీ చేసేవారు, అరవింద్ పోటీ చేసేవారు, రఘునందన్ రావు పోటీ చేసేవారు, చాలామంది పోటీ చేసేవారు అవకాశం ఇస్తే. కానీ పార్టీ టెక్నికల్గా అవకాశం ఇచ్చినా పొలిటికల్గా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అధిష్టానం ఓ అభ్యర్థిని చెప్పి ఆ అభ్యర్థి చేత నామినేషన్ ఇస్తారు. కొన్నిసార్లు మరో అభ్యర్థితో కూడా నామినేషన్ అనేది విత్డ్రాల్ ఫామ్ కూడా తీసుకుంటారు ఏకకాలంలో. ఇప్పుడు ఏకకాలంలో నామినేషన్ ఫామ్ అండ్ విత్డ్రాల్ ఫామ్ పైన సంతకాలు తీసుకుంటారు. అందువల్ల బీజేపీ టెక్నికల్ వివరణ ఎంత చెప్పినా రియాలిటీ ఏంటి? పార్టీ హైకమాండే డిసైడ్ చేస్తుంది. రాజా సింగ్ రైజ్ చేసిన డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. ఎందుకంటే కార్యకర్తలకు ఇక్కడెక్కడ పాత్ర ఉంది, నిజంగానే పోటీ చేయాలనుకున్న వరకు అవకాశం ఎక్కడ ఉంది అని. కానీ రాజా సింగ్కి ఇది కొత్తగా తెలిసిందా అనేది పాయింట్. బీజేపీ ఇలా కాకుండా ఇంకో రకంగా పనిచేస్తుందా? బీజేపీ ఇలా కొత్తగా అధ్యక్షుని ఎన్నిక చేస్తోందా? రాజా సింగ్ పొలిటికల్ క్యారియర్లో అనేక మంది బీజేపీ అధ్యక్షులు ఎన్నికయ్యారు. మరి వాళ్ళప్పుడు బీజేపీ ఏమైనా ఇంతకన్నా డిఫరెంట్గా ఉన్నదా? సో ఇవాళ రాజా సింగ్ అభ్యంతరం ఎందుకు చెప్తున్నాను? అంతకుముందు అధ్యక్షులు అయినప్పుడు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? మరి అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అనుసరించారు కదా. అంటే రాజా సింగ్ రైజ్ చేస్తున్న డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కూడా ఆయన పొలిటికల్ కంటెస్టేషన్లో భాగంగా పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి ఒక ప్రాతిపదిక కావాలి కనుక ఆయన అది ఉపయోగించుకుంటున్నాడు. నిజంగా ఆయన ఈ బీజేపీ సంస్థాగత వ్యవహార సరళి, ఆర్గనైజేషనల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ను వ్యతిరేకించి వెళ్తున్నట్లు ఇవాళ చూపెడుతున్నాడు. ఇదే కారణమైతే ఆర్గనైజేషనల్ స్టైల్ మొదటి నుంచి బీజేపీలో అలాగే ఉంది కదా. బీజేపీ పుట్టినప్పటి నుంచి ఆ మాటకైతే భారతీయ జనసంఘ కాలం నుంచి బీజేపీ విధానం అలాగే ఉంటుంది. మీకు కాంగ్రెస్లో ఇప్పుడు రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా అంటే ఏమైనా అర్థం ఉన్నదా? రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు. రాహుల్ గాంధీ కాకముందు రాజీవ్ గాంధీ నిర్ణయించాడు, సోనియా గాంధీ నిర్ణయించింది, అంతకుముందు రాజీవ్ గాంధీ నిర్ణయించాడు,
అంతకుముందు ఇందిరాగాంధీ నిర్వహించాడు. కాంగ్రెస్ అంటేనే అట్లుంటుంది, ఇంకో రకంగా ఎట్లుంటుంది. బీఆర్ఎస్లో కేసీఆర్ నిర్ణయిస్తున్నాడు, మాకు పోటీకి అవకాశం ఇవ్వలేదు అంటే పోటీకి అవకాశం ఎలా ఇస్తారు? సో అందువల్ల బీజేపీ కూడా అంతే. బీజేపీలో వాస్తవంగా పోటీకి అవకాశం ఉండదు. డెమోక్రటిక్ ప్రాసెస్లో కాకుండా కన్సల్టేషన్ ప్రాసెస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకుంటారు. డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఓపెన్గా ఎలక్షన్. సో ఎలక్షన్ కాదు, సెలక్షన్ ప్రాసెస్. బట్ దట్ ఈస్ త్రూ కన్సల్టేషన్. అల్టిమేట్గా అది సెలక్షనే. అందువల్ల రాజాసింగ్ ఇప్పుడు కొత్తగా అభ్యంతరం చెప్తే ఎట్లా? అందువల్ల ఇక రాజాసింగ్ మరి ఇంకో అంశం రైజ్ చేసినా, నేను కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చాను, దీన్ని ఆయన స్పీకర్కు పంపించవచ్చు అని. అలా ఉండదు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ మెంబర్షిప్ వేరు, సభ్యత్వం వేరు. శాసనసభ సభ్యత్వం అనే అంశం పైన రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో తానే స్పీకర్కి ఇవ్వాలి. ఎవరో వేరే వాళ్ళు ఇస్తే, వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే అది ఎమ్మెల్యే రిజిగ్నేషన్ కాదు. అది రాజాసింగ్ తెలియంది కాదు. దీన్ని బట్టి చూస్తుంటే రాజాసింగ్ మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయదలుచుకోలేదా అనే క్వశ్చన్ వస్తుంది. ఆయన కిషన్ రెడ్డికి మీరు పంపించుకోండి అంటే అట్లా పంపిస్తారు? అది పంపిస్తే స్పీకర్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఈవెన్ స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలి. అది కూడా నీకో దండం, నీ పార్టీకో దండం, నేను రాజీనామా చేస్తున్నాను రాస్తే కాదు. స్పీకర్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఐఎమ్ రిజైనింగ్, ఇంకేం ఉండకూడదు, కారణాలు, వివరాలు, ఎక్స్ప్లెనేషన్ ఉండవు. అది కూడా స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఇచ్చాక కూడా రూల్స్ ఏం చెప్తున్నాయంటే స్పీకర్ ఆ సదరు వ్యక్తిని పిలిపించి, నీవు ఏదైనా మానసిక ఒత్తిడితో, ఫ్రస్ట్రేషన్తో, ప్రెషర్తో, ఇతరుల బెదిరింపులతోనో ఏదైనా కారణాలతోనే ఈ రిజిగ్నేషన్ ఇస్తున్నావా, నీవు స్వచ్ఛందంగానే ఇస్తున్నావా అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే స్పీకర్ ఆ సదరు ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడి ఇతను ప్యూర్లీ వాలంటరీ డిసిషన్ అన్నప్పుడు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది రూల్స్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీజర్ చెప్పేది. అందువల్ల కిషన్ రెడ్డికి ఇచ్చాను, కిషన్ రెడ్డి పంపించుకో అంటే కిషన్ రెడ్డి పంపిస్తే అది బీజేపీ సభ్యత్వాన్ని, అందుకే ఆయన బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు పంపించాడు. అసెంబ్లీ సభ్యత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు పంపిస్తే స్పీకర్ ఒప్పుకోడు. అంటే మరి రాజాసింగ్ రిజైన్ చేయదలుచుకోలేదా? ఎందుకంటే చేస్తే ఆయన మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి, ఇతర పార్టీలన్నా చేరాలి. ఆయన బీజేపీ మరి అందుకే ఆయన ఎమ్మెల్యేగా రిజైన్ చేయడం లేదు అని. ఇప్పుడు బీజేపీ ముందు ఆప్షన్ ఏంటి? ఆయన ఆల్రెడీ బీజేపీ రిజైన్ చేశాడు. అప్పుడు స్పీకర్ ఫార్మాట్లో రిజిగ్నేషన్ ఇవ్వకపోయినా బీజేపీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేయచ్చు. అది మరి స్పీకరు ప్రెరగేటివ్ పైన ఆధారపడి ఉంటుంది. డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ మన రాష్ట్రంలో, దేశంలో డిస్క్వాలిఫై పిటిషన్లు తెలుసు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి దాన నాగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఇప్పటి వరకు డిస్క్వాలిఫై కాలేదు. ఇక దాన్ని ఇప్పుడు రాజాసింగ్ రిజైన్ చేశాడని చెప్పి మీడియా ముందు మాట్లాడితే డిస్క్వాలిఫై చేస్తారా? సో ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తే కానప్పుడు. సో అందువల్ల ప్రాక్టికల్గా ఏమవుతుందనేది చూడాలి. బీజేపీ సస్పెండ్ చేస్తే ప్రాబ్లమే లేదు. సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ కొనసాగుతాడు. రాజాసింగ్ తనంతట తానుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికను ఆహ్వానిస్తే తప్ప ఉప ఎన్నిక రాదు. సో అందువల్ల రాజాసింగ్ ఎప్పటి నుంచో బీజేపీలో అసంతృప్తితో ఉన్నాడు. దానికి ఒక టిప్పింగ్ పాయింట్ నిన్న అధ్యక్ష ఎన్నిక.